144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వందల మంది అధికారులు, వేలాది మంది సిబ్బంది అహర్నిశం పనిచేస్తూ కుంభమేళాకు వచ్చే దేశ విదేశ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులను రప్పించి కుంభమేళాను సూపర్ సక్సెస్ చేయాలని యూపీ ప్రభుత్వం అనుకుంటోంది. ఏర్పాట్లు మొదలుపెట్టినప్పుడు లేని ఒక సమస్య ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి పడింది. చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ ప్రభావం కుంభమేళాపై పడితే ఎలాగన్న భయాందోళనలు యూపీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి గుంబనంగా వ్యవహరిస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 కోట్ల మంది యాత్రికులు వస్తారన్న అంచనాల నడుమ జనానికి వైరస్ సోకకుండా చేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఈ నెల 13న మకర సంక్రాంతిని పురస్కరించుకొని మహాకుంభమేళాను ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ మహాకుంభమేళాను యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. దీనికి కారణం ఏమిటంటే సాధారణంగా కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కానీ మహాకుంభమేళాను 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానమని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. దాని ప్రకారం చూస్తే దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటుగా యుద్ధం జరిగింది. అయితే దీని వలన 12 ఏళ్లకొకసారి పూర్ణ కుంభమేళాగా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలు అయ్యిందంటే భూమిపైన 144 సంవత్సరాలు అయినట్లు. అందుకే 144 ఏళ్లకొకసారి మహాకుంభమేళాను నిర్వహించడం జరుగుతుంది. కేవలం ప్రయాగ్రాజ్లోనే ఎందుకు నిర్వహిస్తారంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావటమే కారణమని చెప్పాలి. కుంభమేళా సమయంలో ఆ నదుల్లో పుణ్యస్నానం చేయటం వలన మోక్షాన్ని పొందవచ్చని హిందువులు నమ్ముతారు. మహాకుంభమేళాలో భాగంగా జనవరి 13వ తేదీన మొదటి రాచస్నానం చేస్తారు. జనవరి 14న రెండో రాచస్నానం, మూడవ రాచస్నానం జనవరి 29వ తేదీన, ఫిబ్రవరి 3వ తేదీన 4వ రాచస్నానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12వ తేదీన 5వ రాచస్నానం చేస్తారు. ఫిబ్రవరి 26న 6వ రాచస్నానంతో మహాకుంభమేళా ముగుస్తుంది. కుంభమేళా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్న నేపథ్యంలోనే దేశంలోకి వైరస్ ప్రవేశించింది. ప్రస్తుతానికి ఈ వైరస్తో ప్రాణాపాయం లేకున్నా తుమ్ములు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, వికారం, గొంతు నొప్పి, జ్వరం లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న వారు పెరుగుతున్నారు. పైగా హెచ్ఎంపీవీ అనేది అంటువ్యాధి. సెకండ్ల వేగంలో ఇది వ్యాపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ కంటికి కనిపించని శత్రువు మహాకుంభమేళాపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది పెద్ద చిక్కుగా మారింది. పైగా మహాకుంభమేళాను వాయిదా వేసే పరిస్థితి లేదు. కానీ హెచ్ఎంపీవీ వైరస్ కనుక తగ్గుముఖం పట్టకపోతే భారీ సంఖ్యలో భక్తులను కూడా అనుమతించే పరిస్థితి ఉండకపోవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే జరిగితే ఇప్పటి వరకు చేసిన 7,500 కోట్ల రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మారనుంది. ఈ విషయంపైనే ఇప్పుడు కేంద్ర, యూపీ ప్రభుత్వాలు తర్జన భర్జన పడుతున్నాయి. ప్రభుత్వం సమస్య ప్రభుత్వానికి ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. కుంభమేళాకు వెళ్లటంలో తప్పు లేదు. తమకు వైరస్ సోకకుండా, తమకున్న వైరస్ ను వేరే వాళ్ళకు అంటించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు యాత్రికుడిపై ఉంది. కుంభమేళాకు బయలుదేరే సమయంలోనే టెస్టులు చేయించుకుని నెగిటివ్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ప్రయాగ్రాజ్ నగరంలో దిగిన తర్వాత వీలైనంత వరకు మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. కొత్త వారితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రాజస్నానం చేసే సమయంలో సబ్బులు వాడకూడదు. ఎక్కువసేపు నీటిలో ఉండకుండా చూసుకోవాలి. జనం తక్కువగా ఉన్న చోటే పవిత్ర స్నానం చేసేసి బయటపడితే ఉత్తమం. గంగా నదిలో బట్టలు ఉతకటం లాంటి పనులకు దిగకూడదు. బహిరంగ మలమూత్ర విసర్జనను మానుకోవాలి. ప్లాస్టిక్ బ్యాగులు వాడకుండా గుడ్డ సంచులను వాడితే ఉత్తమం. వీలైనంత త్వరగా ప్రయాగ్రాజ్ నుంచి బయటపడి స్వస్థలాలకు చేరుకుంటే మంచిది. కొంచెం ఆలోచించండి.